పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలోని గ్రామ ఊరపోచమ్మ దేవాలయ పునర్నిర్మాణంలో గ్రామస్తులు రాజకీయ పార్టీలు ఏకమై ముందుకు సాగుతున్నారు. ఇందులో భాగంగా సోమవారం ఆలయ పైకప్పు స్లాబ్ పనులను పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రారంభించారు. ఇంతకుముందు పోచమ్మ గ్రామస్తులు, ఆయా పార్టీల నాయకులు, కుల సంఘాల పెద్దలు సమావేశమై ఆలయ పునర్నిర్మాణం కోసం అందరూ ఏకమై తారతమ్యం లేకుండా ఎలాంటి పార్టీల విభేదాలు అడ్డురాకుండా అభివృద్ధి చేయుటకు ముందుకు సాగాలని నిర్ణయించుకున్నారు. ఆలయం పూర్తి స్థాయిలో అభివృద్ధి పరుషకు అందరం కలిసికట్టుగా పనిచేయాలని ఈ సందర్భంగా తీర్మానం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఓదెల గ్రామ మాజీ సర్పంచ్ ఆకుల మహేందర్, మాజీ ఎంపీటీసీలు బోడకుంట చిన్నస్వామి, బోడకుంట శంకర్, చీకట్ల మొండయ్య, ముద్దసాని కుమారస్వామి, పచ్చిమట్ల శ్రీనివాస్ గౌడ్, గోపతి ఎల్లయ్య, బోగే సదానందం, తీర్థాల రాజారాం, మినుగు సంతోష్, కంకిరెడ్డి సతోష్, గోలి చంద్రమౌళి, ఇప్పనపల్లి వెంకటేశ్వర్లు, రాపిల్లి రాజయ్య, వంగ రాయమల్లు, మంద కొమరయ్య, అల్లం సతీష్, దాసరి కోటి, రాజల ఓదెలు, రాజుల ప్రభాకర్, తీర్థాల శ్రీనివాస్, గెల్లు మల్లేష్, సూత్రాల స్వామి తదితర నాయకులు పాల్గొన్నారు. ఓదెల గ్రామ ప్రజల ఆశీస్సులతో మన పెద్దపల్లి జిల్లా మన ఎమ్మెల్యే ఓదెల మండల ముద్దుబిడ్డ విజయరమణారావు గారి సహాయ సహకారాలతో మరియు విరాళాల దాతల సహాయంతో ఓదెల గ్రామ ప్రజలతో మాకిచ్చిన విరాళ దాతలు మరియు కొంతమంది పెద్ద మనుషులు, యూత్ అందరం కలిసి ఈ యొక్క నిర్మాణంలో పాల్గొన్నాము. ఈ యొక్క నిర్మాణం ఎంత అద్భుతంగా జరుగుతుందో, ఈ అద్భుతానికి ఓదెల గ్రామ ప్రజలు చిన్న పెద్ద, తల్లి, అక్క, చెల్లె అందరూ సకుటుంబంగా ఉగాది రోజు వచ్చి మంచిగా కొబ్బరికాయలు కొట్టుకొని బోనాలు చేసుకోవాలని కోరుచున్నాము. మరియు ఈ యొక్క పోచమ్మ తల్లి నిర్మాణం కొరకు మన విజయరమణారావు గారు, మన విజయన్న గారు ఈ కంపౌండ్కు సంబంధించిన విషయంలో అది ఎన్ని పైసలైనా నేను పెడతా తమ్మే అని చెప్పి ఓదెల గ్రామ ప్రజలకు మాట ఇచ్చినాడు. ప్లస్ ఈ సీసీ రోడ్డు కానీ, ఈ కంపౌండ్ వాళ్ళు కానీ ఇంకే కొన్ని సహకారాలకు ప్రతి దానికి మన విజయన్న ముందుండి నడిపిస్తున్నాడు. కావున దానితో అట్టుగా మన పెద్ద మనుషులు కూడా ఉన్నారు. దయచేసి పేర్లు వద్దన్న ఆలోచనతో